వార్తలకి స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. నోరు తెరిచి నొప్పెల్ల పోసుకున్న నేటి పత్రికలు. హైదరాబాద్ డంగుసున్న మాదేనని వార్త. ముఖ్యమంత్రికి బంపర్ గిఫ్ట్ ఇస్తున్న మల్లన్న. పొద్దుగాల సంధి అడవిలో ఒకటే ఎంకులాట. బెంగళూరులో బర్తెగించిన బద్మాష్ ఒకడు. పట్ట పగటిల్నే ఏటీఎంలో ఆడామే ఆగం. ఆకాశంలోకెళ్ళి ఊసిపడ్డ నెల్లూరు బాబా. మొఖం మీద వీసాలు, కట్టింది చీరే. నా రాజ్యం ఇలా పాడైపోయిందేంటి? సామంతరాజు నాకు కప్పం కట్టకుండా కప్పులు కడుక్కుంటున్నాడేంటి? వాట్ ఈస్ దిస్? మా చిట్టమ్మ చెత్తేరుకుంటుందేంటి? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఎవరక్కడ? వెంటనే నా అశ్వాన్ని తోలుకురమ్ము. నేను ఇప్పుడే దానిపైన వెళ్ళి సచిన్ కబడ్డీ ఆడడం లైవ్ లో చూడాలి. అయ్యా, కేంద్రములున్న పెద్ద మనసులారా, జర్ర పెద్ద మనసు పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే 4 కోట్ల తెలంగాణ జనం, సగం మంది ఆంధ్ర జనం సంబురపడతారేమో గానీ జరమా తానున్న ఒక్క ఇయ్యాల పేపర్ వాళ్ళకి ఇష్టం లేదు సార్. మీరు అట్లా ఇచ్చుడు. తెలుగు భూమి మీద జనం అక్కెర కంటే ఈ పేపర్ వాళ్ళ అక్కెరనే ఎక్కువ కాబట్టి జర జనం నోట్లే పిడికేడు మన్ను పోసి ఈ పేపర్ వాళ్ళకి ఏం కావాలో గది చేయండి సారు. ఎందుకంటే ఇగో ఈ కాగితం చూడు, ఇది కాగితమా టిష్యూ పేపరా మీరే గమనించుకోండి. కానీ ఇగో తెలుగు జన స్వేద సౌధం హైదరాబాద్ అట సారు. హైదరాబాద్ మోరీల కాడికెళ్ళి చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ అన్నిట్లల్లా ఆంధ్రోళ్ళే ఏలు పెట్టి ఎడల్పు చేసిండ్రట. ఈ మామిడికాయ తొక్కసొంటి ముచ్చట కడుపులా దాచుకొని కాన్పు చేసిండు మామోజీ గారు. ఇయ్యాల ఆంధ్రోళ్ళు చేసేపటికే హైదరాబాద్ పట్టణం ఎగురుదిద్దుకున్నదట. ఈ ముచ్చట ఇని మీరు కోపానికి రాకుండ్రయ్యా మీ బాంచన్. ఇయ్యాల పేపరోళ్ళు పాపం చాలా మంచోళ్ళు. నిజాం సర్కార్కు శాతగాక ఇడిచిపెట్టిన పనిని ఎంత గొప్పగా తీర్చిదిద్దినరో మీరు కూడా ఒక్కసారి చూడండి సారు. అయ్యో, మీ ఢిల్లీ సార్లకు తెలుగు తెలియదు కదా, అవి అవుట్లుక్ కోలు రాసిండ్రు ఇంగ్లీష్లా. ఇది చూడండి సారు, మా తానున్న ఆంధ్ర అన్నయ్యలు హైదరాబాద్లో కాలు పెట్టి మా ఖ్యాతిని ఎట్లా పైకి గొంతపోయినరో చూసిండ్రా ఇలా మొఖాలు. ఈ మట్టి మనసులే సారు మా హైదరాబాదును ఇగురంతో తీర్చిదిద్దిండ్రు. అంతరిక్షంలో కూడా మా తెలుగు జాతి ఎలిగిపోయేటట్టు చేసింది వీళ్ళే అయ్యా. వీళ్ళ పోడ్వలేస్తందుకు మా కాయిదాలు అసంటి ఈ పేపర్ ఆయనకు జాగ దొరకలేదు. ఏం అనుకోకుండ్రి, మూలకు ముత్యమంత జాగ ఉంటే ఇగో ఈ పిట్టెగూడు వేస్తందుకే సరిపోయింది. ఇప్పటికన్నా కేంద్రం వాళ్ళు దయదల్చాలే. అఖిలాంధ్ర జనం జీడిగింజ మన రావు గారి మాట మన్నించి మీరిచ్చిన తెలంగాణను వెనుకకు గుంజుకోండి. మన ఆంధ్ర అన్నలు హైదరాబాదును ఇంకా తీర్చిదిద్దేది చాలా మిగిలిపోయింది. మా ఇయ్యాల పేపర్కు నచ్చని పని చేసి మీరు తెలంగాణ రాష్ట్రం ఇస్తే అలా గుండెలు ఆగిపోవా సారు. చార్మినార్కు డంగు సున్నం విజయవాడలకు వెళ్ళి తెచ్చిండ్రు ఆంధ్ర అంకుళ్ళు. గోల్కొండ కోటకు రాళ్ళు విశాఖపట్నం గుట్టలకి వెళ్ళే పట్టుకొచ్చిండ్రు. నిజాం నవాబుకు వంట చేసుకుంటూ నేర్పింది కూడా అక్కడ వాళ్ళే సారు. వీళ్ళు రాకముందుకు పాపం నిజాం సర్కారు మట్టి బుక్కి బతికేది. మీ కాల్రెక్కలు ఇరిగిపోను 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో అన్ని వార్తలు కలిపి 6 పేజీలల్లా రాయని సాడే సాతగాళ్ళు ఇలా తెలుగు చక్కగా తెలియని తెలివి తక్కువ ముఖ్యమంత్రి 3 పుస్తకాలు జీవోఎంకి ఇస్తే అవే పుస్తకాలు పేపర్ నిండా వరిసిండ్రు. మొన్న శ్రీశైలం కుడిగట్టు ఎడమగట్టు కర్నూలుకు పోయిందని అడవి రికార్డులు చూపించి వార్త రాసిండ్రు. ఏమన్నా సిగ్గుండాలే గింతరన్న. జిల్లాల పరిధిని రెవెన్యూ శాఖ వాళ్ళు చూస్తారు కానీ అటవోళ్ళకి ఏం సంబంధమయ్యా? గీసోయి లేకుండా వార్తలు రాస్తారు. గింతకు వార్కమా? ఈ పేపర్లేనా మనం చదివి భావి తెలంగాణ నిర్మించుకునేది? ఆలోచన చేయమంటున్నారు జనం. మన విఎస్ తాతను చూస్తే ఎప్పుడు కామెడీ చేస్తుంటాడు, నవ్వు వస్తా ఉంటది. కానీ చాలా సీరియస్ కూడా అవుతుంటాడు. అబ్బో, చూసినాక అర్థమైంది. చూడుండ్రు. యువరత్నం హనుమంతరావు సార్కు అప్పుడప్పుడు ఏమవుతుందో ఏమో, ఏదో చేసిండట ఇయ్యాల. ఇగో ఈడున్నట్టుండు. ఎట్లున్నావు? ఎవరి కోసం, ఎందుకోసం? అరే ఏమైంది తాతో ఎన్నడలేని పాట పాడుతున్నావు? ఇది కొత్తనారా బాబు, ఇదివరకు మేము ఎన్నడు చూడలే అన్న నీ పాట. ఇక నువ్వు ఆపేసాయి. సరే గాని జరంత బీపీ పెంచుకున్నావట, ఎందుకు? ఇవాళ ఈనాడులో హెడ్లైన్ చూశాను. గన్లేమున్నది? నాగార్జున సాగర్ మాదే, అది ఏది శ్రీశైలం మాదే. ఈనాడులో చెప్పిండ్రా? మరి నీకేమనిపిస్తున్నది ఈనాడును చూస్తుంటే?
ఎయ్ తలగని దంచు. ఉరి 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 ఈనాడు పేపర్ను చూస్తేనే గింత కోప్పడబడితివి, ఆ వార్తను రాసినోడు కనిపిస్తే కరుస్తావా ఏంది? అరే ఏమన్నా మా తిప్పల పడతాంరా బాబు, నీకెందుకురా బాబు? అరే గట్లంటే ఎట్లా అనుమంతా అన్న? మా పని మేము పడతాంరా బాబు, మీకెందుకురా బాయ్? అంటే నన్ను తీన్మార్ వార్తలు చూసే పబ్లిక్ పంపిన్రే నిన్ను నరస్కరమ్మని. టీవీలలో డిస్కషన్ పెట్టేసి మాది అన్నాడు. ఇక ఏదన్నా అయినప్పుడు ఉంటది కదనే. కాగితాల రాష్ట్రంలో మీరు నంబర్ 1. గందుకే కదన్నా తీన్మార్ వార్తలు నెంబర్ 1 అయినాయి. ఆడోడు చెప్తాడు, ఈడోడు చెప్తాడు, అన్ని కలిపి మేము చెప్తాం అన్నట్టు. వద్దు నాయన, మీ పని మీది, మా పని మాది, వద్దు. అయినా ఎవ్వరుంటే వాళ్ళంటే వడమే, తప్పు చేసిన వాళ్ళనే నిలదీస్తాం. ఇప్పుడు బీపీ తగ్గినట్టుంది కదా బాబు, మీ దయ వల్లనే, బాబు మీ దయ వల్లనే. అదే పెంచుకున్న వాళ్ళకి దించుతాం, దించుకున్న వాళ్ళకి పెంచుతాం అన్నట్టు. రైట్. చూసిండ్రా, ఇగో ఇది కథ. అప్పుడెప్పుడో అందరు కలిసి పెద్ద మనుషుల ఒప్పందం అని ఏదో చేసిండ్రు కదా, అది నేను చూడలేదు, ఇన్నా అక్కడి వరకే. కానీ ఇప్పుడు కూడా పెద్ద మనుషులంతా కూర్చొని ఏదో ఒప్పందం చేస్తుండ్రు, కానీ మ్యాటరే వేరే. అయినా పర్లేదు, మనం చూద్దాం. బంగాళాఖాతం రాయల్ देखो तेलंगाना है क्या है, नहीं तो ये बंगाल में डालना तेलंगाना नहीं रायल रायल दो थे, हम दो थे, हम बोला होगा होगा, नहीं तो नहीं गोल. మన టీజీ వెంకటేష్ సారు, మన సీఎం సారు ఇద్దరు కలిసి ఏదో విషం గక్కని పోతుండ్రంట. మరి అది ఏంది అనేది ఆయన మాటలనే ఇందాం. సో ప్రోరోగు చేసిన తర్వాత అసెంబ్లీ మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయాలంటే సీఎంఏ చేయాలి. గవర్నర్ గారికి పవర్స్ లేదు, స్పీకర్కి పవర్స్ లేదు. అంటే ముందు నుంచి నేను చెప్పాను, సీఎం గారితో చెప్పాను, అందరితో చెప్పాను, ఈ గొడవ ఎందుకు అసెంబ్లీ డిజాల్వ్ చేసి పారేస్తే పోతుంది కదా, ఈ సబ్జెక్టు డిస్కస్ రాకుండా పార్లమెంట్లో బిల్లు యాక్సెప్ట్ అవుతుంది అనేది ఈ ప్రజాస్వామ్యంలో జరగని పని. అయ్యా టీజీ వెంకటేష్ సారు, ఊకే తెలంగాణ జనాన్ని చంపేయరు సారు, మొత్తం మీకే ఉంటుందిగా. గిట్లుంటా సార్ అన్యాయం, నీ అన్యాయం పాడుగాను. పాత సినిమాలలా దొంగలంటే ఎట్లుంటుండ్రి? డబ్బాలు డబ్బాల అంగేసుకొని, మెడకు ఒక దస్తి కట్టుకొని, చెంపకు ఒక పులిపిరి పెట్టుకొని, ఎంత మందిలున్నా కొట్టొచ్చినట్టు కనిపిస్తుండ్రి. వెనక సిరి సినిమాలల్లా కత్తులు కట్టాలు పట్టుకొని తిరుగుతుండ్రి కదా. కానీ ఈ కాలంలో వచ్చే సినిమాలలో దొంగలు ఎట్లుంటుర్రు? టిప్ టాప్ తయారయ్యి పెద్ద బండి వేసుకొని జుర్రున తీసుకొచ్చి బండి ఆపి ఆ తర్వాత దొంగతనం చేస్తుండ్రు. అంటే సింపుల్గా చెప్పాలంటే హీరోల కన్నా మంచిగా తయారవుతుండ్రు అన్నట్టు. మరి ఆ దొంగలకి ఈ దొంగలకి ఎందుకు ఇంత తేడా అని ఆలోచిస్తే నాకు ఇన్ని రోజులు అర్థం కాలే. కానీ నిన్న ఒక బట్టేబాజ్ గారిని చూసిన తర్వాత అర్థమైంది. చూడండి, ఎన్కట్కి దొంగలంటే ఏం చేద్దురు? జనాలను మత్పరించి మాయ చేసి వాళ్ళకి తెలవకుండానే జేబులు కత్తిరించి అందిన కాడికి దోసుకుందురు. కానీ ఈ దినాలల్లా ఎట్లా తయారైనరో ఎరికేనా? అమ్మో, చెప్పాలంటేనే నాకు మస్తు భయమైతున్నది. పైసల కోసం పానాలు తీయని కూడా వెనకపోతలేరు. ఇక ఈ ముచ్చట కూడా ఎందుకు చెప్తున్నామంటే అమ్మలక్కలు బయటికి పోయినప్పుడు భద్రంగా ఉండాలని చెప్తున్నాం. ఇగో ఈడొక ఆమె కనిపిస్తున్నది కదా, ఒక 40 ఏండ్ల అందాది ఉన్నట్టున్నది. ఈమె పైసలు తెచ్చుకునేటందుకు ఏటీఎం అంటే కార్డు పెడితే పైసలు వస్తాయి చూడు, ఆ మిషన్ కాడికి పోయింది. ఆమె లోపటికి పోంగా ఏడికెళ్ళి చూసిండో ఏమో గాని ఈ దొంగోడు కూడా ఆమె వెనుకనే లోపటికి జరుగుతున్నాడు చూడు. అయ్యో, తలుపు కిందికి గుంజిండు. ఇక ఇంత పెద్ద చాకు గన్ను తీసి ఆమెను బెదిరిస్తున్నాడు చూడు. పాపం ఆమె భయపడి ఉన్న కాడికి పైసలు వానికి ఇచ్చేసినట్టున్నది. ఈ గిడిసేయరా, పైసలు ఇచ్చింది కదా, ఇంకేం కావాలే? నీ పీన్గెల్లా నీ నోట్ల మన్ను అయ్యా. అయ్యో, ఆమె అటు ఇటు తనలాడి బయటికి ఉరుకొద్దామని చూస్తున్నది పాపం. ఓర్ లత్కోర్గా, చాకు తీస్తావేంద్రా? అరేరే, కత్తితోని ఇష్టం వచ్చినట్టు ఓడుస్తున్నాడు చూడు పాపం. ఆమె మొత్తం పైసలు ఇచ్చేసినాక నన్ను ఇచ్చేస్తే అయిపోవు కదా, నీ కాలు చేతులు పడిపోను. అగో పొడిసిందే గాక బ్యాగు గుంజుకొని మళ్ళా తలుపుని కిందికి గుంజి వెళ్ళిపోతున్నాడు చూడు. మరి లోపట ఆమె ఏం కావాలరా బద్మాష్గా?
గింత పాపిస్టోళ్ళు ఉంటారమ్మా ఎన్నన్నా? ఇదంతా అయ్యింది మన తాన కాదు, మన పక్క పొంటుండే బెంగుళూరు అనే జాగల. ఇగో ఆడోళ్ళనే కాదు, అందరికి చెప్తున్నాం. ఇసుంటి బద్మాష్ గాళ్ళు ఏడ పడితే ఆడ మోపైతున్నారు. పైసల కోసం ఏం చెయ్యని కన్నా వెనక కోతలేరు. అందుకే అందరు జరి ఈ మాటలు యాదుంచుకొని భద్రంగా ఉండుర్రి. ఎవడన్నా మన వెనక పొంటి నడుస్తున్నారా అనిపిస్తే జరసేపు ఆగి వాడు పోయినాక వన్రి. ఇంకా మీకేమన్నా అనుమానం లెక్క కొడుతుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుండ్రి. మరి అందరు జాగ్రత్త. మా మల్లన్నోళ్ళ సారు ఆఖరి బాల్ వేసేటందుకు తయారైతుండంట. చూసేటందుకు మా మల్లన్న ఎట్లేస్తాడో అనుకుంటూ ఉరికిండు. మరి మనం కూడా చూద్దాం మన కిరణ్ కుమార్ రెడ్డి గారి క్రికెట్, మా మల్లన్న గారి సపోర్టు. ఇదేమో అడవి లెక్కున్నది, ఇదేంది కథ? ఈడాడతారు వీళ్ళు క్రికెట్? అగో 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 ఏందది? వామ్మో, దయ్యమా భూతమా ఇట్లా మెరుపు తీగ లెక్కన ఉరుకుతుంది. ఓ సారు, అగో ఏమైంది? ఏందో లొల్లి పెట్టకంటుండు. ఓ ఇక చాలా యాక్టింగ్ ఓతారా? ఏంది పని పాట లేకుంటున్నాం అనుకుంటున్నావా ఏమి? అయ్యో నీ నోరు పాడుగాను. ఏమైంది? ఏమైందంటావేంది? పొద్దటి సంధి చూస్తుంటే నువ్వు జయంగా తప్పించుకొని ఉరికిపాయి. ఏం ఉరికింది? ఏం చూస్తున్నావు? ఏమంటావేంది? కుందేలు. కుందేలా? నీకెందుకు? అరే మెంటల్ రాములమ్మ, మా సార్ ఆఖరి బాల్ ఆడుతున్నాడు కదా. ఈ ఇంగ్లీష్ ఎవరు నేర్పిస్తుండో ఏమో, ఈయనకి నన్ను తిట్టేందుకే ఉపయోగిస్తుండు. సరే గాని ఆడితేంది? ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని అవద్దా నేను? ఇయ్యాలే, ఆయనకు నువ్వు పెద్ద అభిమాని కాబట్టి ఇయ్యాలి. అగో మా సార్కి ఇచ్చే గిఫ్ట్ ఇగో తప్పించుకొని పోయింది. ఏంది? కుందేలా? మరి ఇంకేమనుకున్నావు? కుందేలు కావాలంటే మస్తుగా దొరుకుతాయి మార్కెట్లో. ఒకడు కొనిస్తే అయిపోయాయి కదా, నువ్వు నీ షికారు. ఇగో నాకు మంచిగా వస్తాయి. మరి ఎందుకో? మార్కెట్లో కుందేలుకు నేను ఎంకులాడుతున్న కుందేలుకి ఎంత తేడా ఉంటుందో ఎరికేనా నీకు? నువ్వు చెప్తే కదా తెలిసేది తేడా. మార్కెట్లో దొరికే కుందేళ్లకు 4 కాళ్ళు ఉంటాయి. అవును, కుందేలకు 4 కాళ్ళే ఉంటాయి కదా. ఇప్పుడు నేను పట్టబోయే కుందేలకు 3 కాళ్ళే ఉంటాయి. అవునా? అవునేంది జర్రంతలా మిస్ అయిపోడా? ఏహే, అయినా 3 కాళ్ళ కుంటి కుందేలు ఎందుకు మళ్ళన్నా? ఓ మా సార్కు 3 కాళ్ళ కుందేలంటే మస్తు ఇష్టం. ఎందుకట్లా? అంటే మా సార్ చేసే పని కూడా అట్లనే ఉంటుందట కదా. ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళట కదా. అగో ఇదెక్కడ ముచ్చట? మళ్ళీ ఎక్కడదంటావేంది? అధిష్టానం వాళ్ళు తిట్టినా ఓ దిక్కు, రాష్ట్రాన్ని ఇడదీయొద్దని మంకుపట్టుతో ఉన్నాడు కదా. అవును, తెలంగాణ ఇయ్యొద్దంటుండు కదా. నీళ్ళ సమస్య రాదు అని నిపుణులు చెప్పినా వస్తుందని అంటున్నాడు కదా. అవును. ఓహో అదా, అంటే మీ సార్ వారి పనితనం బట్టి నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావు అన్నమాట. ఇప్పుడు వెలిగింది నీకు. అవును మల్లన్నా, నాకు డౌట్, రాష్ట్రం విడిపోతే తెలంగాణనే ఎక్కువ నష్టపోతుంది అని అంటుండు కదా మీ సారు. అవు పోతుంది. ఎట్లా? కరెంట్ ఉండదు తెలంగాణలో. నిజమేనా ఈ ముచ్చట? మళ్ళెవరికి చెప్పనంటే చెప్తా. చెప్పు చెప్పు, ఎవ్వరికి చెప్ప. రాములమ్మ, 60 ఏళ్ళ సంధి తెలంగాణలో కరెంటే చక్కగా లేదా. ఇప్పుడు వచ్చే నష్టం ఏమున్నా చెప్పు. అరే అవును, నిజమే మల్లన్న. మీ సారుకు 3 కాళ్ళ కుందేలు కాదు, ముంగట 2 కాళ్ళు లేని కుందేలు ఏమని ఉంటే వీలైతే గందుకే ఎత్తుకుతుంటే నువ్వేమో ఆగం చేసి పాడైతుంది. సరే సరే, నీ పని చేసుకొని జల్దీ వచ్చేసి ఆఫీస్కి. గీ ముచ్చడి చెప్పినావు మంచిగా అనిపించే. చూసిండ్రా, ఈయన ముద్దుల ముఖ్యమంత్రి చేసాము. ఇగో ఇదన్నమాట. ఈయనట్టనే ఉన్నాడు, ఆయనట్టనే ఉన్నాడు. బో కళలన్నీ నిజమైతే బాగుండు 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 అని అనుకుంటారా మీరు కూడా? అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్. అబ్బా, ఒక బాబా వచ్చిండు. ఈ నుండి ఏదో చెప్తాడంట. గాడిద ముదిరితే కంచర్ గాడిద అవుతుంది అన్నట్టు మనుషులు ముదిరితే కూడా గట్లనే తయారవుతున్నారు. ఇగో గిన్ని చూడుర్రి, మొక్కేరు దేవుని లెక్క ఉన్నాడని ఇసొంటోళ్ళను మొక్కి మొక్కి బాగా అలవాటైన వాళ్ళు కూడా జర్ర సేపు ఓపుక పట్టుర్రి. ఈ సన్యాసి కథ మొత్తం చూసినాక మొక్కుదురు కానీ ఈయనది నెల్లూరు జిల్లాలో ఉన్న అడవిరాజుపాలెం అనే ఊరు. ఇక పనిగిని బంద్ చేసి నిమ్మలంగా ఏషం కట్టిండు. 4 నిమ్మకాయలు దింపి అవతల పడేసుడు, దయ్యాలు దిగగొట్టుడు, చేతవళ్ళు చేరకుట్ట చేసుడు, తాయతలు కట్టుడు, తమలపాకులు పెట్టుడు, కాళ్ళు మొక్కించుకునుడు. ఇగో ఇది ఈయన పని. ఇక మంది ఇచ్చి మలుసుకొని జేబులో పెట్టుకునుడు అస్సలు పని అన్నట్టు. ఇక ఇంటికాడ జాతర సాగుతున్నది అనుకో రాదుర్రి.
అయ్యా స్వామివారు మిమ్ములను కొన్ని ముచ్చట్లు అడగొచ్చా? ఎట్లన్నా రాసుకో, నాకు పర్వాలేదు. సామే సెలవిచ్చినాక నేనే డూకుంటా అని ఆయన ఇదే వేశారా వారి అంటే 9 ఏళ్ళ నుంచి ముఖ్యంగా చీర కట్టి కూర్చున్నాను. ఎన్నడొచ్చినో? ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు కలిసింది. ఏడికెళ్ళొచ్చినో? మొగులు మీదకెళ్ళా? నేను కూర్చొని 3.5 సంవత్సరం అయింది. 5 ఏళ్ల సంధి ముఖం గికంగా అడుగుతున్నావా అట్లే కూర్చున్నావా? ముఖ్యంగా బయటపడి 10 మందికి చెప్పసాగి సంవత్సరం 5 నెలలు గడిచింది. నీదేం బ్రహ్మంగారి చరిత్ర అనుకుంటున్నావా ఏంది? మొత్తం చెప్పుకొస్తున్నావు. సంవత్సరం 5 నెలల నుంచి మాత్రం వస్తూనే ఉండారు, పోతూనే ఉంటారు. ఏ ఆపసో నీ సొల్లు పాడుగాను. నేను చీర కట్టడానికి కారణం పార్వతి పరమేశ్వరులు వచ్చి దిగివచ్చి బయట పొంగి వేసి శుక్రవారం నాడు 4:22 ఆ చూడుండ్రి వీని కలవడ్డప్పుడు టైం కూడా చూసుకున్నాడు. ఆ రోజు చీర కట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంగళవారం, శుక్రవారం, ఆదివారం 3 వారాలు చీర కట్టి తిరగాలి. అట్లనా? ఏం చేస్తావు కట్టి? ఎందరక సాయుధా చేశానో నాకు తెలుసు, ఎందరక సంతానం ఇచ్చానో నాకు తెలుసు. నీకేమన్నా శక్తులు ఉన్నాయా? రమ్మని పిలిపిస్తారా? రమ్మంటే రప్పిస్తా. ఏది పిలువు చూద్దాం. మా చెల్లెళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఆడిమంటే ఆడిస్తా, ఏహే ఆడిపోయి ముందుగాల పలికిమంటే పలికిస్తా. నీ బడాయి మాటలు చల్లగుండా నువ్వేం బాబావురా మందిని ముంచేతందుకు? చూడుండ్రమ్మా, మీ దాంట్లో కొంతమంది చెప్తే అర్థం కాదు, ఇసొంటోళ్ళు మోసం చేసేటోళ్ళు. వీనికి శక్తులుంటే వీడే ₹1,00,00,000 సంపాదించుకుంటుండేగా. గీ లత్కోరేషం వీడెందుకు కడుతుండే? ఎందుకంటే ఏషన్లుంటేనే మీరు నమ్ముతారు కాబట్టి ఇట్లా తయారవుతున్నాడు. ఈయన కథ కాకపోతే గంట సేపు మాకు అప్ప చెప్తే వీని షీరే ఈయన కథ చెప్తామంటున్నారు. ఈయన గురించి తెలిసిన వాళ్ళు. ఏం నమ్మకమేమో పోండ్రి. మీకు నలుడు అనేటాయన ఓరో ఎరకనా? అదే వంటలు మస్తు చేస్తాడు చూడు, ఆయననే. ఆయన ఎవరో నాకు కూడా తెలియదు అనుకోండి, మొన్ననే పుస్తకంలో చూసి తెలుసుకున్నా. కానీ ఆయన అన్ని కూరలు బాగానే చేస్తాడు. ఇంకొక కూర మాత్రం మస్తు స్పెషల్గా చేస్తాడు. ఏందది తెలియదా? అరే నేను చెప్తా కదా, ఆయన కాకరకాయ కూర చేసుట్లా ఎక్స్పర్ట్ అంట. అయ్యో పోయి పోయి కాకరకాయేనా అని అనుకుంటుర్రా? మూతట పెట్టకుండ్రి సాలిగా. ఆయన అది ఎందుకు అట్లా చేస్తాడో అసలు ఏందో కథ చూడుండ్రి, అర్థమవుతుంది. అన్ని కూరలలో నీకే కూర ఇష్టం అని ఎవరినన్నా అడిగినమే అనుకోండి, ఏం చెప్తారు? కొంతమంది కోడి కూర అని, ఇంకా కొంతమంది బెండకాయ, దొండకాయ, ఆనగకాయ, గోకరకాయ అని ఓ మస్తు రకాలు చెప్తారు. కానీ చాలా తక్కువ మంది, అంటే 100కి 1-2 కాకరకాయ అంటే ఇష్టం అని చెప్తారు. ఎందుకంటే అది ఎక్కువ మందికి ఇష్టం ఉండదు కాబట్టి. అబ్బా చెటాన చేదుంటది, నోట్లో ఒక్క ముక్క పెట్టుకోగానే నోరంతా ఖరాబ్ అవుతుంది. ఎవరు తింటారా బాయ్ అనుకుంటారు కదా అందరూ. కానీ ఇప్పటి సంది మెల్లమెల్లగా కాకరకాయ తినుడు అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా తినిపియుండ్రి. ఎందుకంటే కాకరకాయని చూస్తే క్యాన్సర్ రోగం కూడా జంకి పరారైతుందట. ఇదేదో మేం చెప్తున్నాం అనుకునేరు, మేం కాదు. ఆడ పెద్ద పెద్ద సైంటిస్టులు పరిశోధనలు చేసి ఈ ముచ్చట నిజమే అని చెప్తున్నారు. కాకరకాయల క్యాన్సర్ రోగాన్ని తక్కువ చేసే మందు ఉంటుందని చెప్పేసిండ్రు. మరి అందుకే చెప్తున్నాం, అందరూ వారానికి ఒక పారన్న కాకరకాయ పులుసో కాకరకాయ కూరనో చేసుకొని తింటిరా అంటే పెయ్యిలున్న రోగాలన్నీ పోతాయి. అట్లనే కొత్త రోగాలు కూడా దగ్గరికి రాకుంటుంటాయి. చేదు చేదు అనుకోకుండా ముక్కు మూసుకొని 2 పచ్చలు కడుపులు వేసుకుంటిరా అంటే ఎప్పటికన్నా అక్కడికొస్తాయి. అందుకే నలుడసుంటోడు కూడా అందరికంటే మోదాలే కాకరకాయ కూర చేసినట్టున్నాడు. నోరు తెరిచి నొప్పిల్ల పోసుకున్న నేటి పత్రికలు. హైదరాబాదు డంగు సున్నం మాదేనని వార్త. ముఖ్యమంత్రికి బంపర్ గిఫ్ట్ ఇస్తున్న మల్లన్న. పొద్దుగాల సంధి అడవిలో ఒకటే ఎంకులాట. బెంగళూరులో బర్తెగించిన బద్మాష్ ఒకడు. పట్ట పగటిల్నే ఏటీఎంలో ఆడామే ఆగం. ఆకాశంలోకెళ్ళి ఊసిపడ్డ నెల్లూరు బాబా. మొఖం మీద వీసాలు, కట్టింది చీరే. ఇప్పుడు దాకా నేనేమన్నా చేసినానా? ఏం చేయలేదు కదా. సరే మీరు చూస్తూనే ఉండరు V6.